ఏముంది ట్రాన్సాక్షన్ ఫస్ట్ చూపించండి ఒకసారి ఏముంది. రికార్డ్ అవుతుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి OB13. సెకండ్ వీడియో రాలేదేంటి? వచ్చిందా సెకండ్ది? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వీడియో రాలేదేంటి నాకు? వచ్చింది, చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చింది. ఇంకోటి ఏంటి? వచ్చింది. ఓకే రైట్ వచ్చినాయిలేండి. ఓకే ఫైన్ సారీ ఈ వీడియోస్ ఉన్నాయి. ఓకే ఫైన్. ఓకే ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి మనకి? చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ కదా. సో కింద ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. ఈ 3 అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OB13 అండి, దేనికైనా సరే గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఈ 3 క్రియేట్ చేయాలంటే 3 కలిపి OB13 దేనికైనా సరే. ఓకేనా? సో మీరు ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసినా OB13 అనేది మన ట్రాన్సాక్షన్ కోడ్. సో OB13 లోకి వెళ్ళండి. ఇన్వెంటరీ. వెయిట్, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారు? ఒకటి చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేస్తారు. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నది కదా, అక్కడ ఒక నేమ్ ఇవ్వండి, ఏదైనా 4 లెటర్స్ ఇవ్వండి మీకు అర్థమయ్యే విధంగా. నితీష్ కదా, NIT ఆపరేటింగ్ NIT ఓన్ ఇస్తారా? మీ ఇష్టం, మీరు ఎట్లా ఇచ్చుకోండి. కానీ డిస్క్రిప్షన్ లో మాత్రం క్లారిటీగా రాసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్ లో రండి. ఆపరేటింగ్ ట్యాబ్ యూజ్ చేయండి, వస్తుంది ట్యాబ్ యూజ్ చేయండి. అక్కడ తీసుకోలేదు అది. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ పేరు ఇవ్వండి. కార్పొరేషన్ ఆపరేటింగ్ కదా. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ పేరు ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ పేరు ఇవ్వండి. ఓకే. కింద లాంగ్వేజ్ తీసుకోండి, ఇంగ్లీష్ తీసుకోండి. కింద లిస్ట్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ అన్నాడు కదా, అక్కడ 6 తీసుకోండి. 6 ఇవ్వండి. 6 ఎందుకు తీసుకుంటాము? 6 ఎందుకు తీసుకుంటాం? యాక్చువల్లీ ఇక్కడ మనం 10 వరకు తీసుకోవచ్చు. అంటే మీరు GL అకౌంట్స్ క్రియేట్ చేస్తారు కదా, క్రియేట్ చేసినప్పుడు మీరు ఎన్ని నెంబర్ డిజిట్స్ తీసుకుంటారు? 5 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కడైనా సరే 6 తీసుకుంటారు. అంటే 6 డిజిట్స్ వరకు మనం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి నెంబర్ రేంజ్ అనేది ఇవ్వచ్చు అనమాట. అర్థమైంది కదా. 10 వరకు తీసుకోవచ్చు, 7, 8, 9, 6, 10 కూడా తీసుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ ఎక్కువ మంది అయితే 6 తీసుకుంటారు. ఓకేనా? క్లియర్ కదా. ఇంటర్వ్యూలో అడుగుతారు మీరు చాలా, ఇది ఇంటర్వ్యూకి వచ్చిన అనమాట. ఇది లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్ మీరు ఎన్ని నెంబర్ డిజిట్స్ ఎంత తీసుకుంటారని అడుగుతారు. 6 అని చెప్పాలి టక్మని. 6 డిజిట్స్ తీసుకుంటారు అనమాట నంబర్ రేంజ్ అనేది. 6 అంతకన్నా ఎక్కువ రావు కదా మాక్సిమం. బట్ మనం 10 వరకు తీసుకోవడానికి ఆప్షన్ ఉంది. 7 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు, 10 కూడా తీసుకోవచ్చు అక్కడ. బట్ కాకపోతే మనం ఏంటంటే 6 తీసుకున్నాం ఇక్కడ. కిందకి రండి, ఇంటిగ్రేషన్ దగ్గరికి రండి, అక్కడ క్లిక్ చేయండి. ఏమొచ్చింది అది మీరు తీసుకున్నారా? మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ హలో
మాన్యువల్ క్రియేషన్ ఆఫ్, అది మీకు ఆటోమేటిక్ వచ్చిందా, మీరు తీసుకున్నారా? ఆటోమేటిక్ వచ్చింది అది. ఓకే, అంటే మనం మాన్యువల్ గా క్రియేట్ చేసామని ఇచ్చినట్టున్నారు. ఓకేనా? ఓకే ఓకే, అయిపోయింది. తర్వాత చూడండి, కింద స్టేటస్ అని చూసారా? స్టేటస్ అని ఉంది. ఆ స్టేటస్ దగ్గర ఏముంది? బ్లాక్ అనే ఒక ఆప్షన్ చూసారా? అవును. అంటే మీరు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కొన్ని వాడొద్దని చెప్పేసి చెప్తారు మేనేజ్మెంట్ వాళ్ళు. ఓకే. అటువంటి సిచ్యువేషన్ లో మనం బ్లాక్ చేయొచ్చు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని, డెలీట్ చేయడం గుర్తుపెట్టుకోండి. ఓకే. డెలీట్ ఎప్పుడు చేయగలం అంటే, ఎప్పుడైతే మనం ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసలు యూజ్ చేయలేదు, దాని మీద ట్రాన్సాక్షన్స్ ఏమి ఎప్పుడైతే చేయలేదో అటువంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే మనం డెలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది విత్ మేనేజ్మెంట్ పర్మిషన్. ఓకే, క్లియర్ కదా? క్లియర్. సో మనకేంటంటే బ్లాక్ అనేది మాత్రం చేయొచ్చు, డెలీట్ అనేది 99% చేయలేము. బట్ ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయకపోతే ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ ని డెలీట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. అర్థమైంది కదా? ఓకే. ఓకే. అటువంటి పర్టికులర్ సిచ్యువేషన్స్ లో మాత్రమే ఈ బ్లాక్ అనే సింబల్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ సెలెక్ట్ చేసుకుని మనం ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. అర్థమైంది కదా? అర్థమైంది. తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, రియల్ టైంలో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తోటి మనం లింక్ చేస్తాం. చూసారా కింద చూడండి, ఈ బ్లాక్ ఆప్షన్ స్టేటస్ పైన చూసారా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని ఉంది కదా? సో ఈ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని రియల్ టైమ్ లో మాత్రం కంపల్సరీ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తోటి మనం లింక్ చేయాలన్నమాట, అసైన్ చేయాలి. ఓకే. అది రియల్ టైమ్ లో జరిగేటటువంటి ప్రాసెస్ అన్నమాట. ఓహో, ఎందుకంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది గ్రూప్ మొత్తానికి సంబంధించింది కదా, కాబట్టి రియల్ టైమ్ లో మనం దానికి లింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఫైనల్ గా ఏంటంటే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. మీ కంపెనీకి NITT అనే కంపెనీకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకున్నాము. ఇక్కడ నంబర్ మీరు 6 తీసుకోలేదు 6 ఇవ్వండి, అక్కడ 6 ఇచ్చాం. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేసేయండి. మళ్ళీ 6 ఇస్తుంటే సేవ్ కొట్టండి, డైరెక్ట్ గా సేవ్ కొట్టండి. ఎంటర్ తీసుకోనా? ఎంటర్ కొట్టి చూడండి. తీసుకోవట్లేదా ఏంటి? ఎందుకంటే తీసుకోవట్లేదు? ఆల్రెడీ తీసుకుందా ఇంతకు ముందు? సేవ్ చేయండి ఒకసారి. తీసుకుంది. ఇప్పుడు డైరెక్ట్ గా సేవ్ చేయండి. డైరెక్ట్ గా సర్వర్ ఏదైనా స్లో ఉన్నా, నెట్ స్లో ఉన్నా కూడా అలా అవుతుంది అనమాట. ఓకే, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయ్యింది. మీరు కొత్త ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే చేయండి, లేదా కంటిన్యూ అయినా చేయండి, మీ ఇష్టం. నో నీడ్, నాట్ రిక్వైర్డ్, మీ ఇష్టం. ఓకే. డేటా వాస్ సేవ్డ్. ఇది మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి. మీరు అంటే మీరు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేశారు. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు నేను చెప్పిన మోడల్లో. చేసుకున్నాయి ఆల్రెడీ, ఇది పెట్టుకుంటున్నా ఇట్లా. సో దీని అయిపోయినాక ఎగ్జాక్ట్లీ అలా కాపీ పెట్టుకున్నారు అనుకో, మీకు ఈజీగా ఉంటుంది అనమాట డేటా అనేది. మీరు ప్రాక్టీస్ చేయకుండా చూసి కూడా నేర్చుకోవచ్చు అప్పుడు. ఓకే, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మనం క్రియేట్ చేయాలి. ఓకేనా? మళ్ళీ /n OB13 లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మనం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు గ్రూప్ ఏంటమ్మా? ఇప్పుడు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెకండ్ వన్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఇది క్రియేట్ చేసాం కదా. ఫస్ట్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు దీంట్లో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. సెకండ్ వన్ చేస్తున్నాం, బి కాన్ఫిగరేషన్. ఓకే, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ OB13 లోకి వెళ్ళారు కదా మీరు డైరెక్ట్ గా. OB13 న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. సో ఒక గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ నేమ్ ఒకటి ఇవ్వండి. ఓకే, సేమ్ ఇది కూడా గ్రూప్, సేమ్ కాన్సెప్ట్, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. ఓకే, చిన్న చేంజెస్. సో గ్రూప్ చాట్ అకౌంట్ మీన్స్ మార్చ్ ఇవ్వాలి. ఇక్కడ NI ఫస్ట్ NI ఇచ్చేయండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ NICB అని ఇవ్వండి. NICA అంటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ GA అంటే గ్రూప్ అకౌంట్ అని ఇవ్వచ్చు, లేదంటే ఓకే ఫైన్ మీ ఇష్టం. సి ఇచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు నెక్స్ట్
డిస్క్రిప్షన్ ఇవ్వండి. క్రియేషన్ ఆఫ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పేసి మీ కంపెనీ పేరు కూడా ఇచ్చుకోండి. ట్యాబ్ యూజ్ చేయండి. ట్యాబ్ యూజ్ చేస్తే టక్క వచ్చేస్తుంది నెక్స్ట్ ప్లేస్కి, కర్సర్ పడాల్సిన పని లేదు. క్రియేషన్ ఆఫ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ NITT-నా? ఎగ్జాక్ట్లీ. ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్ తీసుకోండి, కింద నెంబర్ 6 తీసుకోండి. ఇది సేమ్ ఉండాలి. సేమ్ యాజ్ ఇల్లు అయిపోయింది అంతే. రైట్, సేమ్ వచ్చేసి మీకు ఆటోమేటిక్ తీసేస్తుంది. మీరు మాన్యువల్గా క్రియేట్ చేసేసారు. ఓకేనా? ఓకే. మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ ద ఎలిమెంట్ అన్నాడు కదండి, మాన్యువల్ మీరు క్రియేట్ చేసేసారు, అయిపోయింది. సేవ్ చేసేయండి. సో మీరు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసేసారు. ఓకే. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి మీరు. OB13 సేమ్. NICC country Nitish country chart. ట్యాబ్ యూజ్ చేయండి, వచ్చేస్తుంది, టక్ వచ్చేస్తుంది. సేవ్ చేసాం. సేవ్ చేసారా? డేటా వాస్ సేవ్ అయిపోయింది. ఓకే. సో మనం ఏం చేసినప్పుడు 3 కాన్ఫిగరేషన్స్ చేసాం మొత్తం కూడా. ఓకే. అవును. సో నెక్స్ట్ ఏం చేయాలి? అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ అని ఉంటుంది చూడండి, అంతేనా? OB62. అంటే ఏం చేయాలి? ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి మనం. అవును, ఇప్పుడు చేసిన దీన్ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నాడు కదా. అవును. వెళ్ళండి ఒకసారి. ఓపెన్ చేసా ఆల్రెడీ. OB62కి వెళ్ళారా? ఆల్రెడీ ఓపెన్ చేసా. పొజిషన్ లో కూడా కంపెనీ కోడ్ ఇచ్చేసాం. కంపెనీ కోడ్ ఇచ్చేసారా? వచ్చేసారు కదా. చార్ట్ ఆఫ్ అకౌంట్ అని అడుగుతున్నా, అక్కడ చూడండి. అవును. ఇంకా పక్కన లాగి చూడండి, ఏమైనా ఉన్నాయా చూడండి. ఏం లేదు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ పక్కన సిటీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అట్లా ఉంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, అది 1 మినిట్. అక్కడ ఏమేమి వచ్చింది? చార్ట్ ఆఫ్ అకౌంట్ అది కొంచెం కిందకి లాగి చూడండి. ఇంకోటి ఉంటుంది ఇంకా కిందకి వచ్చి లాగండి అటువైపు. లాస్ట్ లో అక్కడ కాదమ్మా, కిందకి వచ్చేసి నాకు ఇంకా అటువైపు రావాలి, స్పేస్ రావాలి, అది కరెక్ట్. అలా కాదు, కింద ట్యాబ్ ఉంది చూసారా? ట్యాబ్ టైప్ ఉంది, దాన్ని పట్టుకుని లాగండి. అలాగా. అది కాదు, యారో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అదే అక్కడ ఏముంది చూడండి. అక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంటుందా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి అక్కడ. ఇక్కడ అంటే ఫస్ట్ ఫస్ట్ మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేశారు ఫస్ట్ కంపెనీ కోడ్ మీద చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం క్రియేట్ చేశారు? అక్కడికి వెళ్ళండి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చింది కదా, అది ఇవ్వండి. ఎంటర్ కొట్టండి ఒకసారి. ఇక్కడికి రండి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూడండి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని రెండింటిని అసైన్. ఇది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అయినా అప్పుడు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ రెండు వచ్చినాయా? చూసారా? ఫస్ట్ కనిపించేది చార్ట్ ఆఫ్ అకౌంట్ అనమాట. CTTY అంటే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ రెండు తీసుకున్నారు యాజ్ టీజ్ గా? తీసుకున్నాం.
కరెక్ట్ గా ఏం తప్పేం లేదు, మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి మనకి. లేదు, మనం సర్చ్ చేసి తీసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ వచ్చింది. పర్ఫెక్ట్, మీకు గుర్తుంది కదా, డౌట్ ఏం లేదు కదా. ఒకవేళ రాంగ్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఓకే పర్ఫెక్ట్. ఇక్కడ ఏం చేసాము, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని రెండింటిని కూడా మనం అసైన్ చేసాం. దీనికి కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. ఓకే క్లియర్ కదా, సేవ్ చేసేయండి ఇప్పుడు. అయిపోయింది కదా, సేవ్ చేశారా? ఓకే, డేటా వాస్ సేవ్డ్. సో మనం ఏం చేసాం, ఎన్ని కాన్ఫిగరేషన్ చేసాం, ఆల్మోస్ట్ ఒక 4 కాన్ఫిగరేషన్ చేసాము. ఏమేం చేసాము, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం, ఇంకోటి ఏంటి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. మీకు ఇంటర్వ్యూలో కంపల్సరీ అడుగుతారు, వాట్ టైప్ ఆఫ్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. అన్నప్పుడు ఈ మూడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి చెప్పాలి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ is the day-to-day transaction process, sir. For example, we have the organization, we need to do some day-to-day transactions. These all transactions coming to the operating chart of account అని చెప్పాలి, ఇంగ్లీష్ లో చెప్పాలి. తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే this transaction is the part of the group of companies, sir అని చేసి మీరు ఎట్లయినా క్రియేట్ చేసుకోండి. థియరిటికల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ టాపిక్ తెలుసుకుని టకటక చెప్పేయాలి. ఎప్పుడైనా సరే మెటీరియల్ అడిగి, చాలా మంది మెటీరియల్ అంతా చదువుతున్నారు, అంత అవసరం లేదు. మెటీరియల్ అంతా చదివితే బట్టి పట్టినట్టయితే సార్. అది ఆ దరిద్రాన్ని చాలా మంది అలవాటు చేస్తున్నారు, అట్లా అవసరం లేదు మనకి. మీకు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే తెలుసు. మాక్సిమం నా ఓన్ లో కన్నా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తా, అట్లా అయితేనే గుర్తుంటుంది నాకు. అది ఓకేనా, అట్లా ఓన్ గా క్రియేట్ చేసుకుంటే మనకి నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది అనమాట. ఓకేనా. ఆపరేటివ్ మాక్సిమం ఇప్పుడు 3 అంటే మీరు అడిగినా కూడా నేను చెప్పేస్తాను. అది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది కాబట్టి, ఓకేనా. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే, సార్ దిస్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ లీగల్ రిక్వైర్మెంట్, లీగల్ అడ్వైస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద యుఎస్ కంపెనీ, సో ఐ నీడ్ టు డూ మై ఆల్ అకౌంట్ కాన్ఫిగరేషన్స్ డిపెండ్స్ ఆన్ ద యుఎస్ కంట్రీ లీగల్ రిక్వైర్మెంట్ అని చెప్పాలి. ఓకే, సో ఇట్లా మనం ఓన్ గా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని మనం చెప్పినప్పుడు మనకి జాబ్ అనేది ఈజీగా కొట్టచ్చు, ఈజీగా గ్రో అవ్వచ్చు అనమాట. బట్టి చెప్పడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ నాకైతే ఇష్టం ఉండదు. అట్లా ఇష్టమైన చేయొచ్చు, మీ ఇష్టం అనమాట అది. అది సో మీరు ఎట్లాగైనా మీకు ఉన్న కంఫర్టబిలిటీని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నాడు. అంటే కంపెనీ కోడ్ ని చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేసేసాం, ఇది కూడా అయిపోయింది. తర్వాత డిఫైన్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అన్నాడు. స్పెల్లింగ్ తప్పు అనుకోండి, JROUPS అంతే కరెక్టే ఉంది. ఓకే, అదొకటి రీటైల్ లెండింగ్స్ ఒకటి చేద్దాం, ఓకేనా. ఓకే, OBD4 లోకి వెళ్ళండి. ఓకే, ఓపెన్ చేసి పొజిషన్ లోకి వెళ్ళండి ఒకసారి. పొజిషన్ కాదు, సారీ 1 minute. మీరు పొజిషన్కి వెళ్ళారా? పొజిషన్ కాదు, న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు ఒక ఎక్సెల్ షీట్ ఒకటి పంపించాను చూడండి. అక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. వెయిట్, మీరు నాకు ఆ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయొద్దు, నేను మీకు మళ్ళీ ఇంకోటి పంపిస్తాను చూడండి. 1 minute లైన్ లో ఉండండి. అది ఓపెన్ చేయొద్దు, తర్వాత ఓపెన్ చేయొచ్చు, కానీ రికార్డ్ అవుతుంది అది. యాక్చువల్గా మీరు ఇవన్నీ టైప్ చేయాలి, నేను ముందే వేరే చోట నుంచి గ్యాదర్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మీకు ఒకటి ఎక్సెల్ షీట్ పంపిస్తాను, వెయిట్ 1 minute. వచ్చిందా చూడండి, పంపించాను.
వచ్చింది కదా, అది డౌన్లోడ్ చేయండి. ఈ లోపు ఎక్సెల్ ఒకసారి ఓపెన్ చేయండి. ఎక్సెల్ మీ ఎస్ఏపిలోకి వెళ్ళని చెప్తాను. ఎస్ఏపిలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఓకే వెళ్ళారా? వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది అక్కడ మొత్తం చార్ట్ ఆఫ్ అకౌంట్ రావాలి. మొత్తం చూడండి కార్నర్లో మొత్తం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చేయండి అన్నింటిలో. లేకపోతే పని చేయండి, అది కాపీ చేసుకుని అకౌంట్ గ్రూప్స్ దగ్గర పేస్ట్ చేయండి. ఎన్ని వస్తే అన్నిటికి ఇచ్చేద్దాం. ఎక్సెల్ షీట్ కాపీ చేయండి చెప్తాను. అది ఎక్కడి నుంచి ఏసీసీటీ గ్రూప్ ఉంది అక్కడి నుంచి కావాలి మనకి, మొత్తం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. చూసారా, ఏది ఈ అకౌంట్ గ్రూప్స్ ఉంది కదా, అది అకౌంట్ గ్రూప్స్ వదిలేనా స్పెషల్ అని ఉంది, అక్కడి నుంచి కాపీ చేయండి మొత్తం. కంట్రోల్ వి వచ్చేసింది కదా, చూసారా? సో నెక్స్ట్ ఇక్కడ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దగ్గర మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చేయండి మొత్తం కింద వరకు. అంటే కాపీ చేసి ట్యాబ్ కాపీ పేస్ట్ కొడతారు మీరు, లేదా మాన్యువల్గా టైప్ చేసుకోండి. ఎన్ఐసి అని కొట్టండి. ఓకే, కాపీ. నెక్స్ట్ ట్యాబ్కి వచ్చి పేస్ట్, ఎంటర్ మాత్రం కొట్టద్దు. డ్రాగ్ చేస్తే వస్తుంది, డ్రాగ్ రాదనుకుంటా, ఇది సర్వర్ కదా. యాక్చువల్గా ఇంతకుముందు మనం నెంబర్ రేంజ్ క్రియేట్ చూసారా, అట్లాగే ఇక్కడ ఏంటంటే మనం నెంబర్ రేంజ్ అనేది జిఎల్ అకౌంట్స్, గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే మీరు టైప్ చేయండి చెప్తాను. అయిపోయింది కదా, క్లియర్. ఓకే, ఇక్కడ రండి చెప్తాను మీకు. చూడండి ఇక్కడ ఏంటంటే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అని ఒకటి కనిపిస్తుంది చూసారా. సేల్స్ కి 3 లక్షల నుంచి 3,09,000 వరకు, అంటే మనం ఒక 100 వరకు ఆల్మోస్ట్ 3,09,000 3,99,000 3 లక్షల నుంచి 3,99,000 వరకు మనం దీనికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సేల్స్ సంబంధించిన అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేశాం కదా, గుర్తుందా మీకు? ఇంతకుముందు నెంబర్ రేంజ్ క్రియేట్ చేశాం, గుర్తుందా? డాక్యుమెంట్స్ నెంబర్ రేంజ్ క్రియేట్ చేశాం. డాక్యుమెంట్స్ టైప్. అలాగే ఇక్కడ ఏంటంటే జిఎల్ అకౌంట్స్ కి నెంబర్ రేంజ్ క్రియేట్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. ఓకే, క్లియర్ కదా? ఓకే ఓకే క్లియర్. సేవ్ చేసేయండి. ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ మనం కూడా మొత్తం కూడా క్రియేట్ చేయాలి యాక్చువల్ తర్వాత, మళ్ళీ నెక్స్ట్ రేపు క్లాస్ లో వస్తుంది. సో ఈ జిఎల్ అకౌంట్స్ రియల్ టైమ్ లో మనం క్రియేట్ చేయం. దానికి LSM డబుల్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్స్ వర్క్ బెంచ్ అంటారు దాన్ని. ఓకే, దాన్ని యూజ్ చేసి మొత్తం జిఎల్స్ అన్ని కొట్టేస్తారు మన ఎస్ఏపిలోకి. ఓకే, అంటే ఇవన్నీ మనం ఏం క్రియేట్ చేయం, ఆల్రెడీ ఉంటాయి. ఇది కాదు, ఇదేముంది, అయిపోయింది, మనం కాపీ పేస్ట్ కొట్టాం, అయిపోయింది. ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయడం అంటే సేల్స్ అకౌంట్ 10 ప్రతిదానికి చాలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ క్లాస్ మాత్రం బాగా దోలుదిరిపోద్ది, కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం కష్టం కాదు, టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. బట్ మీ యాజువల్గా మీకు మంచి ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఓకే, క్లియర్ కదా? ఓకే క్లియర్. సో అదనమాట. సో అది ఎలా చేయాలనేది చెప్తాను మీకు. ఇది అయిపోయింది, క్లియర్, ఓకేనా? ఇంతవరకు సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, రీటైల్ ఎండింగ్స్. రీటైల్ ఎండింగ్స్ సంబంధించి ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, ఓకేనా? ఓకే, రీటైల్ ఎండింగ్స్ 1 minute. రీటైల్ ఎండింగ్స్ లో రండి, చేద్దాం అది. ఇట్లా వచ్చింది, ఏమొచ్చింది? వచ్చేసి కరెక్ట్, ఎగ్జాక్ట్ అలాగే ఉండండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్ట్ వచ్చిందా? ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చిందా? కరెక్ట్. ఓకే, ఇచ్చేసారా? వెరీ గుడ్, బాగా ఫాస్ట్ ఉన్నారు మీరు. చార్ట్ ఆఫ్ అకౌంట్ అదే మనం క్రియేట్ చేసింది. అవునవును, అదే వీరు కదా, క్లియర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే P&L స్టేటస్ అన్నాడు, అక్కడ ఎక్స్ అని ఇవ్వండి. ఒకటి ఎక్స్ అని ఇవ్వండి. ఓకే,
పిఎల్ఎన్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అని అర్థం. ఓకే. ఓకేనా? సో ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, ఆ! అకౌంట్ అని ఉంది. అకౌంట్లో అక్కడ ఒక నెంబర్ ఇవ్వాలి. మనం ఏ నెంబర్ ఇవ్వాలంటే ఇంతకుముందు మనం జిఎల్ క్రియేట్ చేసాం కదా, ఆ! అక్కడ 06. రెవెన్యూ అండ్ సర్ప్లస్ అని ఉంది చూడండి. అది కాదు. ఇప్పుడు మనం పైన జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా, ఆ! అక్కడ రెవెన్యూ అండ్ సర్ప్లస్ అని ఉంటుంది చూడండి ఒకటి. అది నెంబరింగ్ ఎంత ఉంది? 100 100 ఆ! నేను చూస్తాను. మీరు ఆల్రెడీ చేసేసారు కదా. ఓ పని చేయండి, ఎక్సెల్లో చూడండి, మీకు కనిపిస్తుంది. రెవెన్యూ అండ్ సర్ప్లస్ అంటే అవి రీటైల్, అవి రెవెన్యూ అదంతా కూడా దానికి సంబంధించి రెవెన్యూ అండ్ సర్ప్లస్ అంటే ఏంటి, మొత్తం కూడా నెక్స్ట్ మంత్ రెవెన్యూ ఎంత వచ్చింది అనేది నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. దానికి సంబంధించిన అకౌంట్ అనమాట అది. ఓకే. నెంబర్ 10101 మేబీ 100 ఉండొచ్చు మేబీ. 1 మినిట్ నేను చూస్తాను. అంతే, 100 కరెక్ట్. అంతేనమ్మా, 100. ఓకే. అది ఎట్లా సార్? 100 తీసేసుకోవాలి డైరెక్ట్. అక్కడ అకౌంట్స్ దగ్గర 100 ఇవ్వండి. అక్కడ వచ్చింది కదా. నో రిజల్ట్స్ ఫౌండ్. అంతే కరెక్ట్ అది. ఓకే, సేవ్ చేయండి ఇప్పుడు. అంటే చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కి ఎక్స్ అనే ఆప్షన్ ఇచ్చాను, తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ 100 అనే అకౌంట్ నుంచి మనం తీసుకుంటున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా రీటైల్ ఎండింగ్ సంబంధించి క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఇది క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఈ కాన్ఫిగరేషన్ అనేది మనకు యూస్ఫుల్ అవుతుంది. చూసారు, ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అని ఇచ్చారు చూసారు మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ దగ్గర. అవునవును. అందుకే రీటైల్ ఎండింగ్స్ అంటే ఏంటి, ఈ మంత్ వచ్చిన బెనిఫిట్ ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏదైతే చూపిస్తామో ఆ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి ఈ అకౌంట్ ని యూజ్ చేస్తాం. ఓకే, సేవ్ చేసేసాను. సేవ్ చేసేయండి. అకౌంట్ నాట్ క్రియేటెడ్ అంటే ఓకే, కంటిన్యూ. చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చింది, అకౌంట్ నాట్ 100 నాట్ క్రియేటెడ్ ఇన్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నాడు. అంటే మీ కంపెనీ పేరు మీద చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం క్రియేట్ చేయలేదు కాబట్టి చూపిస్తుంది మనకి, మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈ నెంబర్ మీద లేదు, మీరు ఎట్లా అంటున్నారని చెప్పేసి ఒక వార్నింగ్ మెసేజ్ చూపిస్తుంది మనకి. అంటే చేయలేదని సంగతి మనకు తెలుసు, సిస్టమ్ తెలియదు కదా. ఇలా గ్రీన్ ఎల్లో కలర్ లో ఇలా వచ్చినప్పుడు దీని గురించి భయపడాల్సిన పని లేదు, మీరు కంటిన్యూ చేసేయచ్చు. ఎంటర్ కొడుతూనే ఉండాలి, పోయేంత వరకు గుర్తుపెట్టుకోండి. చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్ అన్నాడు, అయిపోయింది. ఇది ఎప్పుడు పిక్ అవుతుంది, మనం క్రియేట్ చేస్తాం, మళ్ళీ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, నెంబరింగ్ ఒకటి ఇచ్చాం మనం. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు అది వస్తుంది అన్నమాట డైరెక్ట్ గా. ఓకే, క్లియర్ కదా? అది వెరీ గుడ్, అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేసాం మనం, మీకు మొత్తం క్లారిటీ వచ్చిందా? మనం జిఎల్ కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం మనం. ఓకే, అర్థమైందా? సో రేపు ఏం చేద్దామంటే మనం జిఎల్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్ కాన్ఫిగరేషన్స్ కూర్చుందాం రేపు. అది ఒక 1 అవర్ పైనే పడుతుంది, 1 అవర్ పట్టచ్చు, 2 అవర్స్ కూడా పట్టచ్చు. ఆ జిఎల్ అకౌంట్స్ మీతో నేను ఒక 10-20 అకౌంట్స్ చేపిస్తాను మీతోటి. ఓకే, 2:30 స్టార్ట్ చేద్దాం. ఫైన్ చేద్దాం. డిపెండ్స్ అమ్మా, కొంచెం నా టైం అడ్జస్ట్ అవ్వాలి కదా. చెప్పండి, పర్లేదు, అట్లయినా పర్లేదు, కొంచెం చెప్పండి. చేద్దాం. సో అది చేసేస్తే మనకి జిఎల్ కాన్ఫిగరేషన్స్ అంతా అయిపోద్ది. రేపు క్లాస్ అయిపోయే టైం కల్లా మనం డాక్యుమెంట్లు కూడా పోస్ట్ చేసేయచ్చు. ఓకే, అర్థమైందా? ఓకే సార్, చేసేద్దాం. అది సంగతి. ఓకేనా? మీకు ఎర్రర్స్ వస్తుంటే ఎర్రర్స్ రిజల్యూషన్ కవర్ అయిపోతుంది, అన్ని వచ్చేస్తాయి ఇందులోనే. ఓకే, కొన్ని ఎర్రర్స్ వచ్చినప్పుడు 2-3 రోజులు అవ్వవు, అప్పుడు కూడా ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఓకేనా? సో అదే అనమాట ఈరోజు కాన్సెప్ట్. సో మనం మొత్తం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం జిఎల్ కాన్ఫిగరేషన్స్. ఇక్కడ ఏ కాన్ఫిగరేషన్స్ అయితే చేసాము ఇవన్నీ కూడా. సో రేపు నెక్స్ట్ క్లాస్ లో మనము జిఎల్ సంబంధించిన అకౌంట్స్ క్రియేట్ చేయడం, దానికి సంబంధించిన పోస్టింగ్స్ అన్ని చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, రైట్, రేపు మార్నింగ్ కలుద్దాం. ఓకే, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇప్పటి నుండి ప్రిపేర్ అవుదాం అనుకుంటాను సార్. నేను ఈ టైం వేస్ట్ చేయడం, ఇంకా ఇప్పటి నుండి ఇవి ప్రిపేర్ అవుతూ ఇది ప్రాక్టికల్ గా చేస్తుంటే కొంచెం ఇంకా ఈజీ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. సరే, మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలంటే పంపించేస్తాను, ఇప్పుడే పంపించేస్తాను. టైం ఇంటర్వ్యూ అటెండ్ చేద్దాం అనుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా 10-15 డేస్ తర్వాత మనకు అయిపోతుంది కదా. అయిపోతుంది, 1 మంత్ లోపే అయిపోతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను మీకు పంపిస్తాను, ఈ రోజు ఎప్పుడే పంపిస్తాను. ఓకేనా? పంపిస్తే నేను ఇప్పుడు బయట వర్క్ ఇవ్వద్దు, కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి. అట్లా సార్, దానికి దాని గురించి మీరు థింక్ చేయగానే
అంటే మీ అసలు బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఇచ్చుకోండి, కానీ బయట అంటే అన్నోన్ పర్సన్స్కి ఇవ్వద్దు అంటున్నా. నాకేదో అమౌంట్ పే చేయలేదు కాబట్టి నాకు ఇవ్వడం లేదు. మీ బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి ఎవరైనా హెల్ప్ చేసుకున్న ఇష్యూ అన్నోన్ పర్సన్స్కి ఇవ్వద్దు, మిస్యూజ్ చేస్తున్నారు, అందుకని ఏం లేదు. అసలు అన్నోన్ పర్సన్స్ కి సార్ అసలు మా దాంట్లో లేదు. ఎందుకంటే కొన్ని ఛానల్స్ వాళ్ళు డిఫరెంట్ గా చెప్తున్నారు అనమాట, ఏదో కాపీ కొట్టి చెప్తున్నారు అది అని. ఎవడైనా అంతేగా చెప్పేది, ఇంతకన్నా బాగా ఎవడు చెప్తాడు నాకు తెలిసినంత వరకు. నాకేం కావాలంటే మీకు అర్థమవుతుందా లేదనేది నా కాన్సెప్ట్. అవును అంతే. నాకేదన్నా మిస్టేక్ వస్తే మీ వైపు నుంచి రావాలి సజెషన్ ఏదన్నా. అవును అది అంటే కొంతమంది వేరేగా కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, అందుకని డిఫరెంట్ గా మాట్లాడుతూనే ఉంటారు సార్. అది మనకి అవి మనం పట్టించుకోకూడదు, మనకు అవసరం కూడా లేదు. సో అది విషయం. ఓకే ఫైన్. ఎనీవే మీకైతే సబ్జెక్ట్ అర్థమవుతుంది, డౌట్ ఏం లేదు కదా, క్లారిటీగా ఉంది కదా? అర్థమవుతుంది. ఫైన్. ఓకే, మీరు పక్కా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను పంపించేస్తాను మీకు ఈరోజు. ఓకేనా? చెప్పిన టైం మాత్రం కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి, ఎవరికి ఇవ్వద్దు బయట. ఓకేనా? మీకు ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 3 మనం ఇప్పుడు ఎన్నో క్లాస్? ఇది 5th క్లాసా? 5th క్లాస్. 5th క్లాస్లోనే మీరు జిఎల్ అయిపోయి రేపు 6th క్లాస్ 1 వీక్ లో జిఎల్ పోస్టింగ్ అంటే ఇస్ నాట్ ఏ జోక్. 1.5 మంత్ పడుతుంది రియల్ టైం మామూలు బయట చెప్తే. ఓకే ఐ మీన్ వాళ్ళు ఏదో బాగా చెప్తారు, నేను చెప్పనని, నేను బాగా చెప్తాను వాళ్ళు చెప్పనని కాదు, కానీ బట్ ఏంటంటే జస్ట్ మనలో మనం అనుకోవటం ఏంటంటే టైం ఎక్కువ తీసుకోకుండా మీకు షార్ట్ టైంలో చెప్తున్నాను క్లారిటీగా అర్థమయ్యేటట్టు. అవును అర్థమైంది కదా పాయింట్ మీకు? అర్థమైంది. అది సంగతి. ఓకేనా? ఓకే రేపు నెక్స్ట్ క్లాస్ లో కలుద్దామండి. బాయ్. ఓకే సార్, బాయ్. రైట్.